మల్లాది పవన్ గారు, రాష్ట్రమంతటా కాంగ్రెస్ పార్టీ పూర్తి ఉత్సాహంతో కొనసాగుతుంది. కానీ క్యాబినెట్ మంత్రివర్గ విస్తరణ అనేటటువంటిది పెండింగ్లో కొనసాగుతుంది. చాలామంది నేతలు, పదుల సంఖ్యలో నేతలు తమకు క్యాబినెట్ మంత్రి పదవి దక్కుతుందనేటటువంటి ఆశతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా ఏం స్ట్రాటజీ రూపొందిస్తుంది? పెద్దలు, సీనియర్ జర్నలిస్టులు, సమాజంలో చాలా వైబ్రెంట్ పర్సనాలిటీ శ్రీశైలం గారికి, అమర్ గారికి, శ్రీనివాస్ గారికి, రాజ్ న్యూస్ అభిమాన ప్రేక్షకులకు, తెలంగాణ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా మీరు చూసిండ్రు, దేర్ ఇస్ అ స్పేస్ ఫర్ 6 more క్యాబినెట్ మినిస్టర్స్. 6 క్యాబినెట్ మినిస్టర్స్ కి ఇంకా భర్తీ ఉంది. ఆగస్టు 15 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు, మా అభిమాన నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు రైతులకు సంబంధించి, మా ఆప్తులు రైతులకు సంబంధించి వాళ్ళకు పూర్తి రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమం రేపు పెట్టుకున్నారు. రేపే 15 ఆగస్టు కాబట్టి అందరికీ కూడా 15 ఆగస్టు శుభాకాంక్షలు. తెలంగాణ మంచిగా వర్ధిల్లాలి, భారతదేశం బాగుండాలని భగవంతుడు కోరుకుంటున్నారు. దాని తర్వాత ఈ క్యాబినెట్ కి సంబంధించి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ క్యాబినెట్ కావాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా కంప్లీట్ గా గేర్డప్ అయి సెక్రటేరియట్ నుంచి మంచి పరిపాలన అందించే దిశగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్ క్యాబినెట్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేసే దిశగా కొంచెం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం, ఏఐసిసి నాయకత్వం కూడా కొంత వర్కౌట్ చేస్తాం. ఆశావాహులు ఉన్నారు. మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. తర్వాత ఎస్టీలకు సంబంధించి కూడా మా దేవరకొండ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. తర్వాత నిజామాబాద్, ఆదిలాబాద్ కి సంబంధించి ప్రేమ్ సాగర్ గారు, సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. నల్గొండ నుంచి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మంచి వైబ్రెంట్ పర్సనాలిటీ, మంచి లీడర్, ప్రజానాయకుడు. వీళ్ళందరూ కూడా వారి యొక్క లక్ ని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. అందరికి బెస్ట్ విషెస్. సో మోస్ట్లీ ఒక 5 to 7 days ముఖ్యమంత్రి గారు 17వ తారీఖు, 16, 17, 18 3 రోజులు ఢిల్లీ పర్యటన ఉంటుందని పేపర్లో చూసాము. సో ఆ 3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు మంత్రి పదవుల అవకాశాలు దక్కే విధంగా కొంచెం నిర్ణయాలు, తర్వాత కాంగ్రెస్ పార్టీ కొత్త పిసిసి ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ ని మళ్ళీ పార్టీ కొత్తగా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికి సంబంధించి రేపు ఢిల్లీలో పిసిసి నాయకులు ఇంకా కొంచెం మీటింగ్స్ అవి ఉన్నాయి. నిన్న కూడా ఒక మీటింగ్ జరిగింది పిసిసి ప్రెసిడెంట్స్, తర్వాత జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్, స్టేట్ ఇన్ఛార్జ్. సో ఒక మంచి ప్రణాళికను తీసుకొని కేంద్ర నాయకత్వం కూడా ఒక మంచి మళ్ళీ పార్టీని రీఆర్గనైజేషన్ చేసి రీస్ట్రక్చరైజ్ చేసే దిశగా, చాలా మంది యువకులకు అవకాశాలు ఇచ్చే దిశగా ఏఐసిసి కూడా నిర్ణయాలు తీసుకుంటుందని ఇంతకుముందు పేపర్లో చదివిన నేను. సో ఆ దిశగానే కొంచెం రిజ్యూనేట్ అవుతూ ఉంటుంది. కొంచెం కొత్త వాళ్ళకి మంచి అవకాశాలు ఇచ్చే విధంగా పోరాటం చేయాలి. ఎందుకంటే స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ, నేషనల్ లో కాంగ్రెస్ పార్టీని తీసుకురావాల్సినటువంటి అవకాశం కూడా ఉంది. సో ఆ దిశగా కూడా కొంచెం ఆలోచన చేసి దానికి మంచి కార్యాచరణ రూపొందించి విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు చేసి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మంచి మెరుగైన పరిస్థితులు ఉండేలాగా పోరాటం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తాం.